సాధారణ భారతీయ సమాజాన్ని గురించి ఒక మాట మాట్లాడతాను. కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా కూడా కావాలని చూడకుండా కళ్ళు మూసుకుంటున్నది ఈ జాతి. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వందల సంవత్సరాలుగా అడుగుతున్నాం ఈ ప్రశ్న. ఎందరో మేధావులు అడిగారు, సమాధానం రాదు. ఏ పీఠాధిపతి సమాధానం చెప్పడానికి పూనుకోడు, అట్లీస్ట్ ట్రై చేయుడు, ప్రయత్నం చేయుడు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణ సమాజాలను బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పుకున్న తర్వాత ఆ నాలుగులో లేనటువంటి 5వ జాతి, పంచమ జాతి ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? బ్రహ్మదేవుడు తలకాయ మొదలుకొని అరకాలు దాకా లెక్క చెప్పేసావు కదా. అంటే బ్రహ్మకు సంబంధం లేకుండా గాల్లో నుంచి పుట్టారా దళితులు, అంటరాని వాళ్ళు, పంచములు? చాతుర్వర్ణ సమాజం అనడం ఏంటి, మళ్ళీ పంచములు అనడం ఏంటి? ముందే లెక్క చెప్పాలి. తలకాయ నుండి ఒకడు, భుజాల నుంచి ఒకడు, ఉదరము నుంచి ఒకడు, పాదాల్లో నుంచి ఒకడు అని చెప్పేటప్పుడు మధ్యలో మోకాలు చిప్పల్లో నుంచి ఒకడు అని చెప్పాలి. వీళ్ళు ముందు ఆలోచన కలిగిన వాళ్ళైతే తలకాయలో నుంచి బ్రహ్మడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరములో నుండి వైశ్యుడు, మోకాలు చిప్పల్లో నుంచి శూద్రుడు, అరకాళ్ళలో నుంచి దళితులు పుట్టారు అని చెప్పాలి. కానీ అప్పుడు లేదు, ఆ ఆలోచన లేదు. 4 వర్ణాలే ఉన్నాయి. 4 వర్ణాలే ఉన్నప్పుడు అంటరాని వారు అని ఎంచబడిన జాతి ఎలా పుట్టింది? ఒకళ్ళో ఇద్దరు ఉంటే పోనీ మనం వదిలేసేవాళ్ళం. దేశ జనాభాలో వాళ్ళు 30%. అంటే 120 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు, 120 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నప్పుడు అంటరాని వారుగా ఎంచబడిన వారు 40 కోట్ల మంది. దేశ జనాభాలో ఒక 40-50 కోట్లు. ఇప్పుడు 140 కోట్లు దాటింది మన దేశ జనాభా. 120 కాదు, దాదాపు 146 కోట్లు, 150 కోట్లకు దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ మరికొన్ని రోజుల్లో 150 కోట్లు అయిపోతుంది దేశ జనాభా. అప్పుడు 30% అంటే ఎంత? దాదాపు 50 కోట్లు. ఎలా పుట్టారో ఏ పీఠాధిపతి చెప్పడు. మరి ఎందుకండి వాళ్ళకి ఆ పీఠాధిపత్యం? ఎందుకండి ఆ సాష్టాంగ నమస్కారాలు? ఎందుకండి వాళ్ళకన్ని 100 కోట్ల ఆస్తులు? ఎందుకండి ఆ గౌరవాలు? ఎందుకు చెప్పాలి కదా. మరి మీరు జగద్గురువులు కదా, జగత్తుకే గురువు అయినటువంటి మహానుభావుడా, నా దేశ జనాభాలో 50 కోట్ల మంది ఎలా పుట్టారో చెప్పరు. ఎలా పుట్టారో తెలియదు కానీ వాళ్ళు అంటరానోళ్ళండి. ఎలా పుట్టారో తెలియదు కానీ వాళ్ళు అంటరానోళ్ళు. సరే, అంటరాని వాళ్ళలో మళ్ళీ 2 వర్గాలు, మాలలు, మాదిగలు ఉన్నారు. మాలలు, మాదిగలు ఉంటే సప్త మహర్షులలో అగ్రస్థానాన ఉన్నవాడు వశిష్ఠ మహర్షి, బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. ఆయన పెళ్లి చేసుకున్న స్త్రీ ఒక మాదిగ జాతిలో పుట్టినటువంటి స్త్రీ. ప్రతి బ్రాహ్మడు కూడా పెళ్లి చేసిన తర్వాత నూతన వధూవరులను, నూతన దంపతులను బయటికి తీసుకొచ్చి, అదిగో అరుంధతి నక్షత్రం చూడండి అని చూపిస్తాడు, పట్టపగలైనా సరే. అది చూశాను అనాలి. అరుంధతి నక్షత్రాన్ని చూపించకపోతే పెళ్ళి కంప్లీటే కాదు.
అరుంధతి నక్షత్రాన్ని చూపించాలట. చూపించేవాడు ఒక బ్రాహ్మడు, చూసేవాళ్ళు కూడా అగ్రజాతి వాళ్ళు. ఒక మాదిగ స్త్రీని చూస్తే తప్ప వాళ్లకు పెళ్ళి కంప్లీట్ కాదు. అలాంటప్పుడు మరి మాదిగ జాతిని మొత్తం కలుపుకోవచ్చు కదా. ఆకాశంలో ఉన్న మాదిగ స్త్రీని చూస్తే నీకు పుణ్యం వస్తుంది, మీ ఊర్లో ఉన్న మాదిగను చూస్తే పాపం ఎలా వస్తుంది? సమాధానం లేదు. ఇంకెన్నిసార్లు అడగాలండి? ఎన్ని వందల సంవత్సరాలు అడగాలి? ఎప్పటికి చెబుతారు? మళ్ళీ మాలలు అంటరానోళ్ళు, మళ్ళీ అందులో రెండు వర్గాలు ఎందుకు? అంటరాని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక జాతిగా ఎందుకు లేరు? అది ఇంకో పెద్ద ప్రశ్న. దానికి నేను కుల వ్యవస్థ బండారు అని ఒక ప్రసంగంలో చెప్పాను. ఎందుకు ఈ పరిస్థితి ఉందో నేను చెప్పాను. భారతదేశ చరిత్రలో ఎవడు చెప్పనటువంటి థీసిస్ అది నేను చెప్పాను. మాల అంటే హారము, సంస్కృతంలో హారము, తెలుగులో మాల. అగ్రహారం అన్న మాల, పల్లి అన్న ఒకటే. మాలలు ఒకప్పటి బ్రాహ్మణులు, మాదిగలు ఒకప్పటి క్షత్రియులు. అందుకే ఇప్పుడు విశారదన్ మహారాజు గారు ఊరూరు తిరిగి మాదిగ మహారాజుల పల్లె అని చెప్పి పెడుతున్నాడు ఆయన. మాదిగాస్ ఆర్ క్షత్రియాస్, ఆల్ మాలాస్ ఆర్ బ్రాహ్మణ్స్. ఇది తెలిసినవాడు గనుకనే రాఘవేంద్ర స్వామి దేశమంతటా సంచరించి రామాలయాలు కట్టించి మాలవాళ్లను దాసరులు, మాలదాసరులు అని పూజారులుగా, అర్చకులుగా నియమించాడు. నా జాతి మీ జాతికి చేసిన ద్రోహం బాబు ఇది. వీరు అర్చకులే వాస్తవానికి, ఊరు బయటికి వెళ్ళగొట్టేశాం కనుక మీరే ఇప్పుడు రామాలయంలో అర్చనలు చేయండి అని మాలవాళ్లను పెట్టాడు. అంటరాని వాళ్లకు న్యాయం చేద్దామని ప్రయత్నించి రాఘవేంద్ర స్వామి మాలవాళ్ళని ఎందుకు పూజారులుగా పెట్టాడు, మాదిగలను ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే రాఘవేంద్ర స్వామి గారికి తెలుసు అర్చకత్వం చేసేవాళ్ళు మాలలే కానీ మాదిగలు కాదని. మాదిగలు అనే మాట మాతంగులు అనే మాట యొక్క వికృతి. మాతంగులు అనేవాళ్ళు క్షత్రియ జాతి. శ్రీ కాళిదాసు మహాకవి ముందు మూఢుడు, పుట్టుకతో చాలా బుద్ధిహీనుడు మూఢుడు. ఆయనకు అమ్మవారి దర్శనమైందట, ఆదిపరాశక్తి దర్శనమైంది. దర్శనమైనప్పుడు వెంటనే ఆయనకు అపారమైన విజ్ఞానము, భాష, కవిత్వం అనేది మొత్తం ఆయనకు వచ్చేసింది అప్పటికప్పుడే అమ్మవారి అనుగ్రహంతో. ఆమెను లలితాదేవి స్తోత్రం అని ఆమెను చూసి కాళిదాసు మహాకవి స్తోత్రం చెప్పాడు అసువుగా. ఇంటర్నెట్లో ఉంటుంది లలితాదేవి స్తోత్రం అని. కాళిదాసు విరచితము లలితాదేవి స్తోత్రం ఉంటుంది, మీరు చూడండి. అందులో 3 సార్లు మాతంగ కన్యాం మనసా స్మరామి అంటాడు. ట్రాన్స్లేషన్ చూడండి, ఇంటర్నెట్లోనే ఉందండి. మాదిగవాని కూతురా నా మనసారా నిన్ను స్మరిస్తాను అని ట్రాన్స్లేషన్ రాశారు. ఆది పరాశక్తి ఏమిటి, మాతంగ కన్య ఏమిటి అంటే, మాతంగులు అంటే క్షత్రియులు, క్షత్రియుల యొక్క కూతురా అని అర్థం. ఆమె క్షత్రియ కన్యక. క్షత్రియులు బ్రాహ్మణులు వియ్యమందటం మామూలే. ఎందుకంటే అర్చక వర్గము రాజులకు సహకారంగా ఉంటే తప్ప రాజ్యం బలంగా ఉండదు, రాజ్యం పటిష్టంగా ఉండదు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు 1000 మంది రాజ్య వ్యవస్థను పటిష్టం చేసుకునే క్రమంలోనే
ఒక క్షత్రియ కన్యకను బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడు. ఏ జాతిలో అరుంధతి పుట్టిందో ఆ జాతిని తరువాతి కాలంలో అంటరాని వాళ్ళుగా ఎంచారు. అందుకే ఈనాటికి మాదిగ సోదరులు అరుంధతీయులు అని పిలువబడుతున్నారు. ఇవాళ భారతదేశంలోని పీఠాధిపతులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. 5వ జాతి అని మీరు పిలుస్తున్న పంచమ జాతి ఎలా పుట్టిందో మీరు సబబుగా సమాధానమైనా చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఈ పంచపులను జాతిలో కలుపుకోవాలంతే. నిజంగా జాతి క్షేమాన్ని కాంక్షించే రాజకీయ పార్టీ కానీ పరిపాలకుడు కానీ ఎవరైనా ఉంటే కుల వ్యవస్థను నిషేధించాలంతే. గవర్నమెంట్ అప్లికేషన్ ఫారంలో నీ కులమేది అని అడగడం మానేయాలంతే. నా కులం నీకెందుకురా? మనిషిని నేను, భారత భూమి మీద పుట్టాను, నా అవసరాలు ఏంటో చూడు. నేను ఓటర్ని, ఈ గడ్డ మీద పుట్టాను, నేను ఓటేస్తున్నాను, నా అవసరాలు తీర్చడం నీ ధర్మం. కులం ఎందుకు అడుగుతున్నావు? కులరహిత భారతదేశాన్ని నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో పిలుపునిచ్చాడు. డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎంకరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి పిలుపును పట్టించుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను నేను. అంబేద్కర్ ఏంటంటే ఏప్రిల్ 14 దండేసి రావడం కాదు. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. నిజంగా ప్రజాక్షేమాన్ని కోరే, దేశ క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఏదైనా ఉంటే గింటే ఒకవేళ సేమ్ కాస్ట్లో పెళ్లిలు నిషేధించాలి. సేమ్ కాస్ట్లో ఎవడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చట్టం తీసుకురావాలి. ఒక 2 తరాలు గడిచేటప్పటికి కులం ఉండదు. మీరు ఎవరండి అంటే మేము భారతీయులం అని చెప్పుకునే స్వర్ణయుగం వచ్చేస్తుంది. మిత్రులారా, ఎందుకండి కులాలను పెంచి పోషిస్తారు? కులం పేరిట నీకు సీట్ ఇచ్చినా, కులం పేరిట నీ జాతి పేరిట నీకు ఒక పదవి ఇచ్చినా, సీట్ ఇచ్చినా, అసలు కుట్ర ఏంటో తెలుసా? మిగతా జాతి స్రవంతిలో నువ్వు కలవకుండా చేయటానికి. నీకు ఒక సీట్ ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, నువ్వు అంటరానోడివిరా అని గుర్తు చేస్తూ ఉండటానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎల్లకాలము రిజర్వేషన్లు ఉండాలని కోరుకోలేదు. ఆయన ఒక 25 ఏళ్ళు ఉంచండి, తర్వాత తీసేయండి అన్నారు. కానీ ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు అంటరానోళ్ళని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు మనకు. అసలు కులం ఎందుకు? కులం లేనటువంటి భారతదేశాన్ని నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపును పట్టించుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఉంటే నా ముందుకు తీసుకురండి, కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాను. ఉన్నారా ఎవరైనా? ఒక రెడ్డినే చేసుకుంటాడు, పుట్టే వాళ్ళని రెడ్లు అంటాడు. బ్రాహ్మణులను చేసుకుంటారు, పుట్టే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. కాపునే చేసుకుంటారు, పుట్టే వాళ్ళని కాపులు అంటారు. కులం ఎప్పుడు పోతుంది? వేరే కులంలో పెళ్లి చేసుకోండి, మళ్ళీ వాళ్ళకి వేరే కులంలో పిల్లల్ని ఇవ్వండి, చేసుకోండి. అలాగైతే కులం నశిస్తుంది, జాతి ఏకమవుతుందన్నారు బాబాసాహెబ్. ఆయన పిలుపును సున్నిత మనస్సుతో, త్రికరణ శుద్ధిగా, యథార్థంగా, గుండెల నిండుగా స్వీకరించి నేను 360 జంటలకు కులాంతర వివాహాలు చేశాను. నేను చేశాను. నా 7 కోట్లు ఖర్చు అయింది. నా సొంత ఇల్లు కట్టుకోలేదు నేను. ఇప్పటికి అద్దె ఇంట్లో ఉంటున్నాను. రాజకీయ నాయకులు ఎందుకు చేయరండి? రాజకీయ పార్టీలు ఎందుకు చేయవు? ప్రభుత్వాలు ఎందుకు చేయవు? కులాంతర వివాహాలు అంటారు అంతే. కులాంతర వివాహం చేసుకుంటే మీకు ఇంత రాయితీలు ఇస్తాము, ప్రోత్సాహక బహుమానాలు ఇస్తాము. బహుమానాలు కాదు, ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంట్లో కులాంతర వివాహాలు చేసి చూపెట్టారు. నేను చెప్తున్నాను, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు సాధారణంగా ప్రేమ పక్షులై ఉంటారు, లవ్ బర్డ్స్ వాళ్ళు.
ప్రేమించుకుంటారు. కులం దాటి ఆకర్షణ యవనస్తులు కనుక యువ తరంలో యవన ప్రాయంలో ఆకర్షణ ప్రేమించుకుంటారు. ఇంకా అలాంటప్పుడు తప్పదు కనుక పెళ్లి చేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్లకు సహకరిస్తుంది. కానీ నూటికో కోటికో ఒకరు కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే కుల వ్యవస్థ నశించదు. అసలు సేమ్ కాస్ట్లో పెళ్ళి జరగకుండా చట్టం తీసుకురావాలి. వరుడు ఏ కాస్టో వధువు ఇంకో కాస్ట్ కావాలి. ఆ పుట్టే పిల్లలకు ఈ రెండు కాక మూడో కాస్ట్లో ఇవ్వాలి. 2-3 తరాలు అయ్యేసరికి మీరు ఎవరంటే మీరు రెడ్లా, కమ్మ, కాప, మాల, మాదిగ అంటే లేదు సార్ మేము భారతీయులం అండి, ఏమో మాకు లేదండి అని చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి అద్భుతమైనటువంటి భారతదేశం మన కళ్ళ ముందు మనం చూడాలి. కానీ ఇవాళ పీఠాధిపతులకు తెలుసు కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద అన్యాయం, కుల వ్యవస్థ అనేది ఒక మూఢనమ్మకం, కుల వ్యవస్థ అనేది తర్కానికి విరుద్ధం, హేతువుకు విరుద్ధం, సైన్సుకు విరుద్ధం. ఒక మాలను, మాదిగనో, బ్రాహ్మణ్ణో, క్షత్రియున్నో ఎవరినో ఒకరిని తీసుకుపోయి ప్యాథలాజికల్ ల్యాబొరేటరీకి తీసుకుపోయి వాడి నెత్తురు రక్తం అక్కడ శాంపుల్ ఇచ్చి సాయంత్రం వరకు వస్తాం సార్, ఈ రక్తం ఈ డోనరు ఏ క్యాస్టోడో చెప్పండి అంటే చెబుతారా? ఈ రక్తం ఏ క్యాస్టో చెబుతారా? ఏ గ్రూపో చెప్తాడు. ఏ గ్రూపో చెప్పగలరు. కానీ ఈ రక్తం ఒక బ్రాహ్మడిది, ఒక మాల, ఒక మాదిగ, ఒక పద్మశాలి అని చెప్పలేరు. రక్తంలో లేని కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రక్తంలో లేని కులం కొరకు ఎందుకు మనుషులను చంపుతున్నారు? రక్తంలో లేని కులం కొరకు ఒకరిని నీచునిగా, ఒకరిని ఘనుడుగా ఎందుకు ఎంచుతున్నారు? ఏంటి మూఢనమ్మకం? జాతిని ప్రశ్నిస్తున్నా, జాతిని నడిపిస్తున్నటువంటి ధర్మ ప్రచారకులను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చెప్పరు సమాధానం. ఇదంతా అన్యాయం అని తెలుసు. కానీ ఈ అన్యాయంలో మాకు కొన్ని లాభాలు ఉన్నాయండి. కన్నులుండి చూడరు, మనుషులంతా ఒక్కటే అన్న కఠోర వాస్తవాన్ని చూడగలిగి ఉండి కూడా కళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే ఈ సమాజాన్ని విభజించే వ్యవస్థలో వీడికి కొన్ని లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన కారణమే అది. మన మక్సూద్ గారు మంచి మాట చెప్పారు. వాళ్ళు ముందు తెచ్చింది బడిని తెచ్చారు, గుడి కాదు, చర్చి కాదు, బైబిల్ కాదు, సువార్త కాదు, ఎడ్యుకేషన్ తెచ్చారు. అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే మనము అంటరానోడవు అని చెప్పి ఊరు బయటికి వెళ్ళగొట్టిన వాడిని వాళ్ళేమో ఊర్లోకి తెచ్చి కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టరు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు. మనమేమో పెద్ద కులం వాళ్ళము, ఆయనేమో అంటరానోడు ఇన్స్పెక్టర్ పోలీస్ అయిపోయాడు, నమస్తే సార్ అనాల్సి వస్తుంది. ఎంత అహంభావం దెబ్బతింటుందండి, ఎంత గాయం. ఈ తెల్లోళ్ళకి కులం తెలియదు, తిక్కలోళ్ళు. కాబట్టి ఈ తెల్లోని వెళ్ళగొడితే తప్ప మనుధర్మము బ్రతికి బట్ట కట్టదు. కేవలము కుల వ్యవస్థకు విరోధంగా ఉన్నారు, కులాన్ని ప్రోత్సహించడం లేదని ఏకైక కారణంతో తెల్లోళ్ళని వెళ్ళగొట్టాడండి. వేరే కారణం లేదు. అందుచేత పబ్లిక్గా చెబుతున్నాను నేను, మహాత్మా జ్యోతిబా ఫూలే గారు అన్నారు, తెల్లోళ్ళని వెళ్ళగొట్టాలనే పోరాటానికి నేను మద్దతు పలకనన్నాడు ఆయన. ఇంకొక 200 ఏండ్లైనా బ్రిటిషర్స్ ఏలాలి ఇండియాను, వాళ్ళని వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి మనువాదులు పీఠం ఎక్కి పరిపాలిస్తారు, ఇంకా కడజాతి వారిని ఇంకా అణిచివేస్తారు. ఐ వాంట్ ద బ్రిటిషర్స్ టు రూల్ అట్లీస్ట్ ఫర్ 200 more years. జ్యోతిబా ఫూలే గారు అన్నారు. కాదు అని ఎవరైనా అంటారేమో చెప్పండి నాకు. పూలే ఆ మాట అనలేదండి అని ఎవరైనా అంటాడేమో చెప్పండి. రామస్వామి పెరియార్ గారు మహాదళిత నాయకుడు. ఆయన బీసీలేండి, ఆయన దళితుడు కాదు.
జ్యోతిబా పూలే కూడా ఆయన దళితుడు, ఆయన బీసీ. రామస్వామి పెరియార్ గారు నాస్తికుడు, దేవుడు లేడనేవాడు అనమాట ఆయన. రామస్వామి పెరియార్ గారు ఆయన కూడా అన్నాడు, ఈ సోకాల్డ్ స్వాతంత్ర్య పోరాటానికి నేను మద్దతు పలకను. బ్రిటిషర్స్ ఉండాలి, పరిపాలించాలి, లేకపోతే మళ్ళీ మనువాదులు సింహాసనం ఎక్కి పరిపాలించి మళ్ళీ వెనకటి మనుధర్మశాస్త్రాన్ని తీసుకొస్తారు. మనుధర్మమే మనకు రాజ్యాంగం అంటారు. అందుచేత వాళ్ళు ఉన్నంతసేపు ఈ మనుధర్మం చెప్పు కింద ఉంటుంది, లేకపోతే మళ్ళీ సింహాసనం ఎక్కుతుంది. మనుధర్మం నాశనం కావాలంటే, అసమానతలు నాశనం కావాలంటే వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళు వెళ్ళకూడదన్నారు రామస్వామి పెరియార్ గారు. ఇప్పుడు ఈ ఇద్దరు మహానాయకుల సంగతి నేను చెప్పాను. దళితులు కాకపోయినా దళితుల కొరకు పోరాడిన మహనీయులు వారు. బీసీలైనా దళితుల కొరకు రాత్రి మగళ్ళు ఆలోచించి జీవితాన్ని త్యాగం చేసిన మహానాయకులు జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి గారు. వాళ్ళిద్దరూ స్వాతంత్రోద్యమం మాకు అవసరం లేదని అన్నారు అనే నా మాటను ఎవరైనా ఖండించే వాళ్ళు ఉన్నారో రమ్మనండి. ఇంకోటి విచిత్రం చెప్తా, ఆర్ఎస్ఎస్ స్థాపకులైన హెడ్గేవారు కూడా అదే మాట అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని మాకేం లేదండి, మా మతాన్ని మేము కాపాడుకుంటే చాలన్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్ స్థాపకులు, సంఘ పరివార నాయకులు, హెడ్గేవారు కూడా బ్రిటిషర్స్ వెళ్ళాలని నాకేం ఇష్టం లేదండి అన్నారు. రామస్వామి పెరియార్ గారు, జ్యోతిబా పూలే గారు, అంతమంది వద్దొద్దు అంటున్నా సరే ఎందుకు వెళ్ళగొట్టేశారు వాళ్ళను? ఎందుకంటే కులము అనేది బ్రిటిష్ పాలనలో అది బ్రతికి బట్టగట్టే అవకాశం లేదు. కులాలు గీలాలు ఉండవు, అందరూ కలిసిపోయి ఏకజాతి అవుతారు. ఆ ఏకజాతి కావడం కొంతమంది స్వార్థపరులకు ఇష్టం లేదు కనుక వాళ్ళు అదొక్కటే పాయింట్తో వెళ్ళగొట్టారండి. బ్రిటిషర్స్ కనుక మనుధర్మశాస్త్ర ప్రకారం మేము ఇండియాని వెళుతాము అని ఒప్పుకుంటే ఇప్పటికీ వాళ్ళే ఉండేవాళ్ళు. మనుషుల్లో పుట్టుకతోనే ఒకడు గొప్ప, ఒకడు నీచుడు అనే ఈ నీచ సంస్కృతిని మేము ఒప్పుకోము, మనుషులంతా ఒకటే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కనుక మాకు ఇట్లాంటి పాలకులు వద్దు అని వెళ్ళగొట్టారు. దేశమాత యొక్క దాస్య శృంఖలాలు అని అదంతా కూడా ఒట్టి చెప్పుకునే మాటలు అవి. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి కుల వ్యవస్థను విడిపించడానికే స్వాతంత్ర పోరాటం చేశారు. చేసి ఇవాళ గద్దెనెక్కి కులాన్ని పోషిస్తున్నారు, కులాన్ని పెంచుతున్నారు. కులం పేరిట, మతం పేరిట హత్యలు, మానభంగాలు ఎక్కువైపోయినాయి. ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని బ్రతుకులు అయిపోయినాయి, బీసీలవి, ఎస్సీలవి, ఎస్టీలవి. కాబట్టి ఇప్పుడు రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది. రెండవ స్వాతంత్ర పోరాటం చేయాలంటే ఈ అణిచివేయబడ్డ పీడిత వర్గాలందరూ ఒక్కటి కావాలి. ఈ పీడిత వర్గాలందరూ ఒక్కటి కావాలంటే కులం అనే మూఢనమ్మకము నుంచి బయటికి రావాలి. కులం అనే మూఢనమ్మకము నుంచి ముందు దళితులు బయటికి రావాలి. దళితులు కూడా బయటికి రారు. దళితులు మనువాదాన్ని నమ్ముతున్నారు. పుట్టుకతోనే నేను డిఫరెంట్ అని నమ్ముతారు. మాలలు అనుకుంటారు మేము చాలా స్పెషల్ అండి, మాదిగోళ్ళు ఆఫ్టర్ ఆల్ అండి. మాదిగోళ్ళు అనుకుంటారు మాలలు ఆఫ్టర్ ఆల్ అండి. ఒక మాదిగ అబ్బాయి మాల అమ్మాయి ప్రేమించుకుంటే పెళ్లి చేస్తారా? చేస్తారండి? చేయరు. ఇద్దరు ఊరు బయటే ఉన్నాం కదరా, మాల అయితే ఉంది, మాదిగ అయితే ఉంది, ఇద్దరం ఆఫ్టర్ ఆల్ అని వెళ్ళగొట్టేశారు కదా, మనం పెళ్లి చేసి తప్పే ఉంది, అందులో నష్టమే ఉందిరా. ఈ పెళ్లి జరిగినా ఊరు బయటే ఉన్నాం, జరగకపోయినా ఊరు బయటే ఉన్నాం, ఇంకా కాస్త దూరం పంపిస్తారంటే ఇక్కడ కదా ఉండేది, పర్వాలేదు చేసుకుందాం అనుకోరు. ఆఫ్టర్ ఆల్ ఒక మాదిగోడికి నా పిల్లని ఇస్తానా అంట. ఆఫ్టర్ ఆల్ ఒక మాలదాన్ని ఇంటికి తెచ్చుకుంటాను అంటే ఏం ఆఫ్టర్ ఆల్ బాబు, మీరు ఇద్దరు ఆఫ్టర్ ఆల్ అని అన్నారు కదా, మీరు ఇద్దరు ఎందుకు కలుసుకోరు? వీళ్ళ ముందు మనువాదంలో ఉన్నారు.
పంచములు ఎలా పుట్టారు అని అడుగుతుంటే మన జాతిని నడిపించే మహానాయకులు కళ్ళు మూసుకుంటున్నారు. మీరు కన్నులుండి చూడరా అంటున్నాను నేను. సరే, ఆ పెద్దోళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు దళిత వాడలు రెండింటిని అడుగుతున్నా, మీరు కళ్ళుండి చూడరా? మనం ఒకటే అని మీరెందుకు అనుకోరండి? వెలివేయబడ్డ వాడల్లో ఇద్దరే ఒకటి కానప్పుడు బ్రాహ్మడు ఎట్లా కలుస్తాడు, రెడ్డి ఎట్లా కలుస్తాడు? మీరు ముందు ఇద్దరు ఒకటి కండి, మాలలు మాదిగలు కలిసి మామాలు కండి. అప్పుడు 30 ఓట్లు మీవే కదా. బీసీల్లో సగం మంది కలిసినా సరే 100కి 50 ఓట్లు మీవే కదా. మీరే పరిపాలిస్తారు. అబ్బెబ్బెబ్బెబ్బే, మేము పరిపాలించటము మాకు ఆత్మగౌరవం ఇది ముఖ్యం కాదండి. మేము మాల ప్రత్యేకంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. మేము మాదిగలం ప్రత్యేకంగా ఆ మాలలతో కల్తీ కాకుండా మాదిగోళ్ళు ప్రత్యేకంగా ఉండటం వీడికి ప్రాముఖ్యం. ఏం సాధిస్తున్నావు నువ్వు? ఏ ప్రయోజనం కొరకు వేరుగా ఉంటున్నారు? కులం ఎలా పుట్టింది అంటే పీఠాధిపతులు ఎర్రిముఖం వేస్తారు. అంటరానోళ్ళుగా ఎంచబడ్డ మీరెందుకు కలుసుకోరు బాబు అంటే వీళ్ళు ఎర్రిముఖం వేస్తారు. నో ఆన్సర్. మళ్ళీ ఏసైలాగా అడగాల్సి వస్తుంది, కళ్ళుండి చూడరా? ఇష్టం లేదు. భారతదేశంలో కుల వ్యవస్థను కొంతమంది మహానాయకులు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అని అంటున్నారు. పేర్లు చెప్పను, చెప్తే పెద్దలు బాధపడతారు. ఏం కుల వ్యవస్థ అంటున్నారు? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. తప్పు, ఆ టైటిల్ తప్పు. ఇది నిచ్చెన కాదు. కుల వ్యవస్థ ఒక నిచ్చెన కాదు. ఎందుకు తెలుసా? నిచ్చెన అయితే కనుక ఈ మెట్టు నుండి ఆ మెట్టు మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మన దేశంలో కులం నుంచి ఒక కులానికి పోయే అవకాశం ఉందా? మరి నిచ్చెన అంటావేంటి? నిచ్చెన లేదు, బొచ్చెన లేదు, అందరినీ కలిపి ఒక బంధకాల్లో పెట్టేశారు. ఇట్ ఇస్ నాట్ ఎ ల్యాడర్ బాబు, పైకెక్కేది లేదు. ఏ మెట్టు మీద ఉన్నాడు ఆ మెట్టు మీదనే ఉండాలి, కట్టేశారు అంతే. కుల వ్యవస్థను ప్రశ్నిస్తున్నాము. అసలు ఈ అంటరానుళ్ళు ఎలా పుట్టారంటే అదొక సామాజిక రాజకీయ కారణాలతో పుట్టారు. మొదట్లో లేని దేవతలను పుట్టిస్తూ ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ద్రావిడుల కుదురు చిహ్నాలు, ద్రావిడులకు కుదురులు ఉండేవి. ఇప్పుడు లంబాడి తండాలు అంటాము, ఎరుకల గూడెలు అంటాం. అలాగా కుదురులు ఉండేవన్నమాట. ఒక్కో కుదురు మీద ఒక్కో చిహ్నం. ఒక కుదురు మీద గద్ద చిహ్నం, ఒక కుదురు మీద తాబేలు చిహ్నం, ఒక కుదురు మీద సింహం పెద్ద పులి చిహ్నం, ఒక కుదురు మీద హంస, ఒక కుదురు మీద నెమలి. ఈ కుదురు చిహ్నాలందరూ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ జెండాల మీద ఆ బొమ్మ గీసుకొని పోతారు. ఏ జాతి వాడో ఏ కుదురు వాడో తెలియడానికి. ఆర్యులు ద్రావిడులను కలుపుకోవడానికి ఈ కుదురు చిహ్నాలన్నీ మా దేవుళ్ళు అని పురాణ రచన మొదలుపెట్టారు. నీ కుదురు చిహ్నం తాబేలు కదా, తాబేలు మా దశావతారాల్లో ఒకటి. నీ కుదురు చిహ్నం కోతి కదా, మాకు ఆ కోతి ముఖం గల దేవుడు ఉన్నాడు, వానరాకారం కలిగిన దేవుడు. నీ కుదురు చిహ్నం నాగుపాము కదా, నాగుపాము మా దేవుడి మెడలో కంఠహారం. నీ కుదురు చిహ్నం నెమ్మలి కదా, మా దేవుడికి వాహనం. హంస కదా, బ్రహ్మదేవుడి వాహనం. ఇలాగా ద్రావిడుల కుదురు చిహ్నాలన్నిటినీ దేవతలుగా చేసి కొత్త కొత్త కథలు కల్పించి కొత్త దేవతలను పుట్టిస్తుంటే క్షత్రియులలో కొందరు, బ్రాహ్మణులలో కొందరు వ్యతిరేకించారు. తప్పు చేస్తున్నారు, దేవుణ్ణి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు, ఇది తప్పు. వేదముల్లో లేని దేవతలను మీరు కల్పించొద్దు. ఈ అవతారాలు ఎక్కడున్నాయి వేదాల్లో? వేదములు ప్రామాణికం. వేదాల్లో లేని కొత్త దేవతలను మీరు ఇప్పుడు పుట్టిస్తున్నారు, కొత్తగా కల్పిస్తున్నారు, ఇది తప్పు. మేము ఒప్పుకోం.
అని క్షత్రియులలో కొంతమంది వ్యతిరేకించారు, బ్రాహ్మణులలో కొంతమంది వ్యతిరేకించారు. మేమందరము కలిసి ఒక్కటై ఒక పాలసీలోకి వస్తే మీరేమో పెద్ద నీతిమంతులంటరా, మీరు జ్ఞానులు, మేము పిచ్చోళ్ళమా? మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించారు కనుక మేము కల్పిస్తున్నటువంటి ఈ నూతన వ్యవస్థను మీరు వ్యతిరేకించారు కనుక మీరు అంటరాని వాళ్ళు అని బ్రాహ్మణులలోని యథార్థవాదులను బయటికి వెళ్ళగొట్టారు. అగ్రహారం పోయి మాలపల్లి అయింది. అది క్షత్రియులలోని యథార్థవాదులను బయటికి వెళ్ళగొట్టారు. వాళ్ళు మాతంగులు అనిపించుకున్నారు, ఇప్పుడు మాదిగలయ్యున్నారు. అలా పుట్టింది 5వ జాతి. ఇది కాకపోతే ఇది కాదు బాబు, ఇలా పుట్టలేదు, ఇంకో రకంగా పుట్టిందని ఎవడైనా ఒకడు చెప్పండి, మొనగాడైతే కనుక, కరెక్ట్గా శాస్త్రం తెలిసినోడైతే. చెప్పలేనోడు నోరు మూసుకొని నేను చెప్పిన తీసి అంగీకరించాలి. మాలలలో కూడా బ్రాహ్మణులకున్న గోత్రాలు ఉంటాయి. కౌండిన్య గోత్రం, అంగీరస గోత్రం ఉంటాయి. మాలలు ఒకప్పటి బ్రాహ్మణులేనని రాఘవేంద్ర స్వామికి తెలుసు కాబట్టి మాల పూజారులను నియమించారు. కాబట్టి ఈ పిచ్చి వేషాలు మానుకొని మాల సోదరులందరినీ బ్రాహ్మణులు కలుపుకోవాలి, మాదిగ సోదరులందరినీ క్షత్రియులు కలుపుకోవాలి. అది చేత కాదు కనుక కనీసం వీళ్ళిద్దరు అన్యాయం అయిపోయిన వాళ్ళైనా ఒక కుటుంబం అయిపోవాలి. ఇది నేను ఇస్తున్న పిలుపు. కానీ ఒకటి కారు, ఎందుకు కారండి చెప్పండి, నాకు రీజన్ చెప్పండి అంటే ఇహి అంటారు తప్ప సమాధానం లేదు.